మెళ్ళో మంగళసూత్రం లేదేంటి? నేనంటే ఇష్టం లేకపోతే మాత్రం నేను కట్టిన తాళి కూడా తీసేస్తుందా? అంజలి, అంజలి నీ చనిపోయాను నిజంగా. ప్రియాని ట్రీట్ చేయలేని ఆశ నాలో మిగిలిపోయింది కాబట్టి నేను ఇంకా ఆత్మలాగా నేను కూడా మామూలు మనిషిని అనుకుంటున్నాను. అసలు నేను వచ్చిన పని పూర్తి అయిపోయింది అనుకుంటాను. అంజలి, ఐ లవ్ యూ అంజలి. ఐ లవ్ యూ. టేక్ కేర్. సక్సెస్ బాస్. దెయ్యాలున్నాయని నేను చెప్తే, అదే ఆత్మలున్నాయని చెప్తే 3 ఆత్మలను చూపించే వరకు నా ముఖం మీకు చూపించొద్దన్నారు. ఇప్పుడు దెయ్యాలు, వాటి వివరాలు నా దగ్గర డీటెయిల్గా ఉన్నాయి. మీరు నాతో వస్తే వాటిని చూపిస్తాను. ఏంటి బాస్ అలా ఉన్నారు? నేను చెప్పేది నమ్మశక్యంగా లేదా? ముందు నువ్వు ఒకసారి ఇంట్లోకి వెళ్ళి చూడు. ఇంట్లోకా? ఎందుకు బాస్? వెళ్ళి చూడు. లోపలికి ఎందుకు వెళ్ళమన్నారు? అసలు కళ్ళు మూతలు పడతాయి కదా. సరే, చిన్న కథ చెప్తాను, వింటూ నిద్రపో. ఒక పెద్ద ఎడారిలో 2 ఫ్రెండ్స్ నడుస్తున్నారు.
అలా చాలా దూరం నడిచిన తర్వాత ఎటెళ్లాలో తెలియలేదు. కానీ అలా నడుస్తూనే ఉన్నారు. చీకటి పడింది. వాళ్ళు అక్కడే పడుకున్నారు. మళ్ళీ మార్నింగ్ లేచి చూస్తే చుట్టూ ఇసుక. ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి. అయినా మళ్ళీ నడవడం మొదలుపెట్టారు. అలా మీరింతవరకు ఎవరికి కథలు చెప్పలేదు కదా? అవును. నీకెలా తెలుసు? చెప్పే కథలో మంచి ట్విస్ట్ ఉండాలి. ట్విస్ట్ అంటే? వాళ్ళిద్దరికీ అక్కడ ఒంటె దొరకొచ్చు కదా. ఉంటే క్యామెల్. గుడ్. ఉంటే దొరికితే వాళ్ళు ఇంక నడవనవసరం లేదు. బాధలో ఉన్న మనిషికి ఓదార్పు దొరికినట్టు. మీరెందుకు అలా ఉన్నారు? నేనెలా ఉన్నాను? నాకెందుకో మీరు బాధపడుతున్నట్టు అనిపిస్తుంది. నాకు ఒకప్పుడు బెస్ట్ సైకియాట్రిస్ట్ అవార్డు వచ్చింది. అందరూ మెచ్చుకునేవాళ్ళు. నా వైఫ్ అంజలి నన్ను చాలా ప్రేమించేది. కానీ నా క్లయింట్ ఒక అతనికి హెల్ప్ చేయలేకపోయాను. అతను చనిపోయాడు. అప్పటి నుంచి అంతా మారిపోయింది. నన్నెవరూ నమ్మట్లేదు. అంజలి కూడా నాతో మాట్లాడట్లేదు. ఇప్పుడు నిన్ను కలిశాను. నిన్ను చూస్తుంటే ఆ చనిపోయిన క్లయింట్ నాకు గుర్తొస్తున్నాడు. నిన్ను క్యూర్ చేస్తే అందరూ నన్ను నమ్ముతారు. అంజలి కూడా నన్ను క్షమిస్తుంది. అందుకే నీ ప్రాబ్లం ఏంటని అడుగుతున్నాను. I see dead people. చనిపోయిన వాళ్ళ ఆత్మలు నాకు కనిపిస్తున్నాయి. కలలోనా? తాము చనిపోయామని వాళ్ళకి తెలియక నా దగ్గరకు వస్తుంటారు. ఎప్పుడు వస్తుంటారు? అన్ని వేళల్లోనూ చూడగలుగుతున్నాను. తాము ఎవరిని చూడాలనుకుంటున్నాయో వాళ్ళకి మాత్రమే అవి కనిపిస్తాయి. పక్కనే ఉన్న వేరే ఆత్మల్ని కూడా అవి చూడలేవు. నీ ప్రాబ్లం నాకు అర్థమైంది. ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దు. ఓకే, ఐ ప్రామిస్. పార్టీలో నన్ను గాయపరిచింది కూడా ఆత్మే. ఓకే, నేను నిద్రపోయే వరకు తోడుగా ఇక్కడే ఉండండి. నువ్వు హాయిగా నిద్రపో. నేను ఇక్కడే ఉంటాను. ఇన్నాళ్ళు ప్రియకి మైనర్ మెంటల్ డిజార్డర్ అనుకున్నాను. ఆమెను అర్థం చేసుకుని ఆమె ప్రాబ్లం సాల్వ్ చేయాలనుకున్నాను. కానీ నా అంచనా తప్పేమో అనిపిస్తోంది. ఆమెలో స్కిజోఫీనియా లక్షణాలు కనిపిస్తున్నాయి. ప్రియని మామూలు మనిషిని చెయ్యాలి అంటే
ముందు ఆమె కనిపిస్తున్న దెయ్యాలు ఆత్మల గురించి తెలుసుకోవాలి. కానీ అదంత సులభం కాదు. ప్రియకి నేను హెల్ప్ చేయలేను. ఐఎమ్ హెల్ప్లెస్. హలో సార్, నేను లక్ష్మిని. యా, ప్రియా ఇప్పుడు నిద్రపోతోంది. ఏదైనా ప్రాబ్లం అయితే ఫోన్ చేస్తాను. ఓకే సార్, బాయ్. యా, మెటీరియల్ వచ్చిందని హార్బర్ నుంచి ఫ్యాక్స్ వచ్చింది మ్యామ్. ఈవినింగ్ కల్లా డెలివరీ తీసుకోండి. ఓకే ఓకే మ్యామ్. నువ్వు ఈ టైంలో ఇక్కడ? జస్ట్ నేను కలవడానికి వచ్చాను. ఈరోజు నా బర్త్డే అన్న విషయం మర్చిపోయింది. విషెస్ కూడా చెప్పలేదు. లో, ఏం ఆలోచిస్తున్నావు? జస్ట్ మినిట్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. తీసుకో. థ్యాంక్ యూ. నేను నీతో మాట్లాడాలి. నన్ను ఎందుకు రమ్మన్నావు? చనిపోయిన వాళ్ళ ఆత్మలు కనిపిస్తాయన్న విషయం మీకు చెప్పాను, కానీ మీరు నమ్మలేదనుకుంటాను. రాత్రి
నాకు ఇంకో ఆత్మ కనిపించింది. తనకేం కావాలో రాసి చూపించింది. ఏ రాసింది? సారీ, అది నేను చెప్పలేను. ఆ విషయం ఎవరికీ చెప్పకూడదని రాసింది. పోనీ ఆ పేపర్ నాకివ్వు, నేనే చదువుకుంటాను. అది కుదరదు. నేను చదవగానే ఆ అక్షరాలు మాయమైపోయాయి. నేను చెప్పిందంతా మీకు ఇమాజినేషన్లో అనిపిస్తుంది కదూ, కానీ నాకు జరిగిందే చెప్తున్నాను. ఇట్స్ ఓకే, లెట్స్ గో. ప్రియా, ఇవన్నీ అసలు నీకు ఎలా కనపడుతున్నాయి? ప్రియా, ప్రియా, ఏమైంది? ప్రియా, ఏమైంది? అక్కడ ఇద్దరు ఊరు వేసుకుని కనిపిస్తున్నారు, చూడండి. నాకేం కనిపించట్లేదే. నాకు చాలా భయంగా ఉంది. మీరే హెల్ప్ చేయాలి. అయితే అవి నీకు మాత్రమే కనిపిస్తున్నాయి అన్నమాట. డోంట్ వరీ, ఐఎమ్ దేర్ విత్ యూ. కమ్, లెట్స్ గో. నా ముంగట్నే నన్ను మా నాయన్ని వేసేసిండ్రు. గది చూసి నా యాల్ది గడ్డపార తీసుకుని ఇద్దరిని వేసేసిన. దా పోరి చూపిస్తా. దా. మమ్మీ, మమ్మీ, మమ్మీ. మమ్మీ, మమ్మీ. ప్రియా, ఏమైందమ్మా? అమ్మా,
నేను నీ దగ్గర పడుకోవచ్చా? ప్రియా, నేను ఈ జన్మలో ఏ పాపం చేశానో ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు. అంజలి, అంజలి, ప్రియా, దేవుడా, నా ప్రియాకేం కాకూడదు, నా కూతురికేం కాకూడదు. తనకేదైనా అయితే నేను తట్టుకోలేను. ప్రియా, తనకేం కాకూడదు, నా ప్రియాకేం కాకూడదు. దేవుడా, నా కూతురికేం కాకూడదు. ప్రియా, నా ప్రియాకేం కాకూడదు, నా కూతురికేం కాకూడదు. ప్రియా, ప్రియా, నా ప్రియాకేం కాకూడదు, నా ప్రియాకేం కాకూడదు. ప్రియా, ప్రియా, నాకేం కాదమ్మా, భయపడుకో, నువ్వు హాయిగా నిద్రపో. గుండె నిండా ధైర్యం ఉన్నప్పుడే ఎవరైనా విజయం సాధించగలరు. నువ్వు దెయ్యాన్ని ధైర్యంగా ఫేస్ చేయబోతున్నావు. యూ విల్ టాక్ టు దోస్ గోస్ట్స్. మధు, మధు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ప్రియా, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? నిన్న రాత్రి నాకు మధు ఆత్మ కనిపించింది. మీరు చెప్పినట్టే నేను ధైర్యంగా మాట్లాడాను.
తన రూమ్కి ఒకసారి వెళ్ళమంది. వెరీ గుడ్. నువ్వు ఇంత ధైర్యంగా ఆత్మలతో మాట్లాడగలుగుతున్నావు అంటే త్వరలోనే నువ్వు నార్మల్ పొజిషన్కి వచ్చేస్తావు. నా ఫ్రెండ్ మధు వాళ్ళ చెల్లెలు. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి వస్తాను. అంకుల్, మీ అమ్మాయి మీకేదో చెప్పాలనుకుంది. ఇది మీకు ఇవ్వమంది.
మా కాలేజీలో జరిగిన ఫ్యాషన్ షోలో బెస్ట్ పర్ఫార్మెన్స్ నాదే అని మా ఫ్రెండ్స్ అందరూ ఎంతో జెల్సీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు నేను మీకు ఆ పర్ఫార్మెన్స్ చేసి చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. ఏంటి మధు, అసలే జ్వరంతో ఉంటే రెస్ట్ తీసుకోకుండా ఈ డాన్స్లేంటి? వెళ్ళి మొహం కడుకురా, పాలు తాగదు గాని. పాలు తాగమ్మా. ఏంటి అలా చూస్తున్నావు? పాలు తాగకుండా తాగు. చేదుగా ఉన్నాయమ్మా. నీకు జ్వరం వచ్చింది కదా, అందుకే చేదనిపిస్తుంది. తాగమ్మా. ఇక పడుకో. ఈ ఆస్తి మొత్తం నాకే కావాలని ఒక్క మాట నన్ను అడిగుంటే నీకే రాసి ఇస్తుండేవాడి కదే. దానికోసం నా కన్నా కూతుర్ని బలి తీసుకున్నావు. అయినా నిన్ను అనవలసిన పని లేదే. నీలాంటి సవిత తల్లిని తీసుకొచ్చాను చూడు, అందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఏమండి, నన్ను అలా పిలవకు. ఇప్పుడే నీ సంగతి పోలీసులకు చెప్తాను. మీ అక్క నీకు ఇది ఇవ్వమంది. నేను ఇంతకు ముందులా భయపడి తలుచుకోలేదు. నీలాంటి ఆత్మలకు హెల్ప్ చేస్తూ ఈ ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని పనిని ఇక నేను చేస్తాను. ప్రియా, ఇక్కడేం చేస్తున్నావు? క్లాస్ రూమ్ లో చాలా డిస్టర్బెన్స్ గా ఉంది సార్, అందుకే ఇక్కడికి వచ్చి సెమినార్ ప్రిపేర్ అవుతున్నాను. గుడ్. సెమినార్ టైం అయింది, కమ్ టు ది ఆడిటోరియం. సార్ సార్ ఆ రోజు క్లాస్ రూమ్ లో అలా ప్రవర్తించినందుకు ఐఎమ్ రియల్లీ సారీ సార్. ఇట్స్ ఆల్ రైట్, కమ్ ఆన్. థ్యాంక్ యూ సార్. Who fought for Indian independence? Thank you. ఈ రోజు జరిగిన సెమినార్ లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న ప్రియకి ఇప్పుడు మన చీఫ్ గెస్ట్ బహుమతి అందజేస్తారు. కార్తీక్, నేను సెమినార్ లో సక్సీడ్ అయ్యాను. అందరికన్నా ఎక్కువ మార్కులు నాకే వచ్చాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ. ఐ కెన్ సీ దట్. నాకెంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను. మీ వల్లే నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాయి. థ్యాంక్స్ ఎ లాట్. ఇట్స్ ఓకే. ఈ రోజు మీ వైఫ్ తో మాట్లాడాలి. షీల్ డెఫినెట్లీ ఫర్గివ్ యూ. యా. ఇక రేపటి నుంచి మనం కలిసే అవసరం లేదు. వాట్? ఇక నన్ను కలవ్వా? యా. ఓ సైకియాట్రిస్ట్ గా పేషెంట్ గా కలవం, కానీ ఫ్రెండ్స్ గా ఎప్పుడు కలుస్తూ ఉంటాం.
ఏంటి అంత మూడీగా ఉన్నావు? ఆఫీస్లో వర్క్ లోడ్ ఎక్కువైపోవడం వల్లని నేను సెమినార్కి రాలేకపోయాను. ఏంటి ట్రాఫిక్ ఇంతసేపటి నుంచి జామ్ అయిపోయింది? అక్కడ ఒక అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోయింది. నీకెలా తెలుసు? నాకు చనిపోయిన వాళ్ళ ఆత్మలు కనిపిస్తాయి. ఆ అమ్మాయి ఆత్మ ఇప్పుడు నా పక్కనే నిలబడి ఉంది. ఏంటి నాతో వేళాకోళాలాడుతున్నావా? నేను నిజమే చెప్తున్నాను. అమ్మమ్మ కూడా నన్ను అప్పుడప్పుడు వచ్చి కలుస్తుంటుంది. ప్రియా, డోంట్ టాక్ రబీష్. అమ్మమ్మ నువ్వు పుట్టక ముందే చనిపోయింది. నువ్వు హాస్పిటల్కి వెళ్లే లోపే అమ్మమ్మ చనిపోయినందుకు చాలా బాధగా ఉందని చెప్పమంది. ఈ విషయం నేనెప్పుడు నీతో చెప్పలేదే. చిన్నప్పుడు స్కూల్లో నీ డాన్స్ ప్రోగ్రాంకి అమ్మమ్మ రాలేదని నువ్వు వారం రోజులు అమ్మమ్మతో మాట్లాడలేదట. అవును, కానీ అమ్మమ్మ వచ్చింది. ఆ రోజు నువ్వు వైట్ డ్రెస్లో చాలా అందంగా ఉన్నావని చెప్పింది. నువ్వు అమ్మమ్మ సమాధి దగ్గరికి వెళ్ళి అమ్మమ్మని ఒక ప్రశ్న అడిగావట. దానికి అమ్మమ్మ సమాధానం చెప్పింది. ఏంటది? ప్రతిరోజు, ఎవ్రీ డే అని చెప్పింది. నువ్వు ఏమడిగావమ్మా? Do I make you proud? ప్రియా, ఇన్నాళ్ళు నీ ప్రాబ్లం తెలియక చాలా తప్పుగా బిహేవ్ చేశానమ్మా. ఐఎమ్ సారీ ప్రియా. యాక్సిడెంట్ అవుతుందేమోనని నిన్ను లైట్స్ ఆన్ చేయమన్నాను. ఇందులో భయపడాల్సిన అవసరమే ఉంది? ఏ దయ్యాలు వస్తే? దయ్యాలా? ఏంటి దయ్యాలు అనగానే కారు ఆగిపోయింది? నేను చూస్తానుండు. చందు, ఏమైంది? అదే చూస్తున్నాను. చందు, ఏమన్నా తెలిసిందా? చందు, నిన్నే అడిగేది. చందు, నేను నీకు ముందే చెప్పాను నాకు ఇలాంటి అల్లరి నచ్చదని. బయటికి రా. చందు, చందు. మీనా
మీనా ఇక్కడేం చేస్తున్నావు? నేను నిన్న అక్కడ చూశాను చందు, నేను నిన్న అక్కడ చూశాను. నన్న రేడియేటర్ హీట్ అయిపోతే వాటర్ తీసుకురావడానికి వెళ్ళాను. నన్ను ఇక్కడ ఎలా చూసుంటావు? అంటే నువ్వు నన్ను పిలవలేదా? లేదని చెప్తున్నానుగా. చందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పద. ఏంటి మీనా? పద. నేనున్నానుగా, భయపడకు, కూర్చో.